ఆడపడుచు అంటే ఇది హల్దీ ఫంక్షన్ చూసారు కదా ఎలా జరిగిందో. ఈ రోజు పెళ్లి ఉందన్నమాట. హలో ఏడికి ఇప్పుడు చెడ్డి మీద నన్ను చూపిస్తా బ్లాగ్ లా. ఏం తప్పేంటి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. సో మొన్న లాస్ట్ వీడియోలో మా ఆడపడుచు అంటే ఇది హల్దీ ఫంక్షన్ చూసారు కదా ఎలా జరిగిందో. ఈ రోజు పెళ్లి ఉందన్నమాట. సో పెళ్లి హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, అక్కడే ఉన్నారు వాళ్ళందరూ. అండ్ పొద్దున్నే మార్నింగే అన్ని పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి కదా. సో అక్కడ అంతా హడావిడి స్టార్ట్ అయింది. బట్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను బికాస్ మీకు తెలుసే కదా. సో పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఎంత ఉంటుంది పని, ఇంట్లో పనే సరిపోయింది నాకు. పెళ్లి పని అసలు ఇంకా అక్కడ ఏం వెళ్ళలేదు. అంటే వాళ్ళని లేపడం, వాళ్ళకు ఇప్పుడు వాడైతే బుడ్డోడు బయట ఫుడ్ ఏం తినడు కాబట్టి వానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి, నేను రెడీ అవ్వాలి, మేకప్ వేసుకోవాలి, పెళ్ళి కాబట్టి మంచిగా రెడీ కూడా అవ్వాలి, చీర కట్టుకోవాలి. వామ్మో ఎన్ని పనులు ఉన్నాయో. సో చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చేసుకొని రెడీ అయ్యి అవన్నీ సర్దుకొని పెళ్ళికి వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో తెలీదు. సో ఈరోజు ఏమేమి జరగబోతున్నాయి అన్నీ అయితే క్యాప్చర్ చేస్తాను. అండ్ ఏ మూమెంట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ అయితే బుడ్డోన్కి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తా. సో లెట్స్ స్టార్ట్ ఆ డే. సో చిన్నోడు ఫుడ్ రెడీ చేసేస్తా. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వానికి రాగి చేయబోతున్నాను. సో రాగి జావా. సో సింపుల్గా రాగులని మంచిగా ఫస్ట్ వాష్ చేసి దాంట్లో ఉన్న మట్టి అంతా తీసేసి తర్వాత ఆరబోసి అప్పుడు దాన్ని మెత్తగా పౌడర్ కట్టేసుకున్నాను అనమాట. సో ఇది రాగి పౌడరు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, బయట ఇవ్వలేదు. సో ఇంట్లో నా మిక్సీలో పట్టుకున్న పౌడరే. అండ్ జస్ట్ ఒక 1 స్పూన్ అంతా సరిపోతుంది, ఎందుకంటే ఇది చాలా అవుతుంది కాబట్టి. దాంట్లో వాటర్ పోసి ఫస్ట్ దీన్ని గ్యాస్ ఆన్ చేయకముందే మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని బాయిల్ చేయడానికి పెట్టేయాలి. సో ఇది ఉండలంతా లేకుండా ఫస్ట్ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్లీ వాటర్లో డిజాల్వ్ అయిపోయిన తర్వాతే గ్యాస్ ఆన్ చేసేసుకుంటాను. అండ్ ఇది చేసేటప్పుడు మాత్రము దీని పక్కనే ఉండాలి. సో అక్కడిక్కడ వెళ్ళకూడదు. అండ్ అంటే తొందరగా ఉండకట్టేస్తుంది కాబట్టి పక్కనే ఉండి మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి బికాజ్ చాలా తొందరగా థిక్గా అయిపోతుంది. నేనైతే కొంచెం పల్చగానే పెడతా బికాజ్ ఎలాగో చల్లగా అయిన తర్వాత మళ్ళీ థిక్గా అవుతుంది కాబట్టి. అండ్ లాస్ట్లో జస్ట్ చిట్కడంట సాల్ట్ వేస్తా. అండ్ ఇంట్లో చేసిన మంచి నెయ్యి. సో నెయ్యి అనేది ఇప్పుడు ఒక 6-7 months నుండి పిల్లలకి అలవాటు చేయండి, చాలా మంచిది. ఫస్ట్ అయితే వెయిట్ గెయిన్లో హెల్ప్ చేస్తుంది. సెకండ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, నెయ్యి వాళ్ళ ఫుడ్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకు మోషన్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఉండదు, చాలా నీట్గా అంటే లైక్ కడుపు తొందరగా క్లీన్ అయిపోతుంది బికాజ్ దాంట్లో ఆ గ్రీసీనెస్ ఉంటుంది కాబట్టి ఆ గ్రీసీనెస్ వల్ల కడుపు మంచిగా క్లీన్ అవుతుంది. సో డూ ఇన్వాల్వ్ ఘీ ఇన్ మీ పిల్లల డైట్. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ డైట్లో ఇన్వాల్వ్ చేయండి. అండ్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా ఘీ చాలా మంచిది కాబట్టి. ఇప్పుడు బాయిల్ అవుతుంది. సో ఓట్స్ అండ్ మఖానాని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. సో మఖానా చాలా మంచిది హెల్త్కి. లోటస్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. అండ్ ఫుల్ ఆఫ్ కాల్షియం కూడా. సో పిల్లలకి చాలా మంచిది, మా డైట్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఇవి 2 పౌడర్స్ అయితే నేను రెడీగా పెట్టేసుకుంటా. అండ్ నా రాగి జావ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, బాయిల్ అయిపోయింది. సో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తా. చల్లారిన తర్వాత బుడ్డోనికి తినిపిస్తా. సో చిన్నోడైతే లేచిండు అండ్ వానికి కడుపులో కాలుతుంది. వాడు ఏడుస్తుండు అసలు. తొందరగా వెళ్ళి ఫస్ట్ వాడిని తినిపించేస్తా. అంతలోపు మా ఆయనే హలో ఏడికి
ఇప్పుడు ఈ చెడ్డి మీద నన్ను చూపిస్తా బ్లాగ్ లా. ఏం తప్పేంటి? చూపిస్తా అంటే నువ్వు అట్లనే వస్తే నేను అట్లనే చూపిస్తా కదా పొద్దున. ఆహా అట్లా కాదండి, ఒక్క అరే నిమిషం. ఆగు యార్, ఇదంతా చెడ్డి పట్టుకొని ఏడిపోతుండ్రు. ఈ ఏడికి పోతున్నా, కారు కడగని ఇంకా పోతున్నా. అరుస్తున్నాడు భయ్యుడు. పొద్దున ఎట్లుంటారు అందరు నా వ్లాగ్ లో, అందరు అట్లా చూస్తారు తెలుసా. చూపి అందరికి చూపి, బట్టలు చెడ్డ వేసుకుంటున్నా, హాలత్ ఎట్టున్నది. ఫిట్నెస్ ఫ్రీక్ అట్లనే ఉంటారు. ఓకే. అండ్ ఇంకొకటి మీకు చెప్పలేదు, నేను కొత్త కార్ వాషర్ కొనుక్కున్నా. ఈ మధ్య చాలా కార్ వాష్ అని వెళ్తారు, గంటలు టైం వేస్ట్, స్లాట్లు దొరకవని చెప్పేసి నేనే కార్ వాషర్ కొనేసుకున్నా. తెలుసు కదా కార్ వాషర్ చూసి ఏడికి పోతున్నావు, ఇది ఏంది చేతిలో అడుగుతుంది, దీని తెలియదు. అంటే గెటప్ ఏహే వాడు ఏడుస్తున్నాడు, పో నేను పోతు. సరే మీరు వెళ్ళి వాష్ చేయండి, అంతలోపు మీకు ఆ కార్ వాషర్ గురించి చెప్తాను నేను. సో ఈ రోజు నేను మోస్ట్ సాటిస్ఫైయింగ్ అండ్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి చూపించబోతున్నాను. అదే అన్నమాట అగారో ప్రెషర్ వాషర్. సో ఈ ప్రెషర్ వాషర్ వచ్చేసి 1800 వాట్స్ వస్తుంది అండ్ మనకు 120 బార్ స్పీడ్ ఉంటుంది. వాటర్ ఫ్లో వచ్చేసి మనకు 6.5 లీటర్స్ పర్ మినిట్ ఫ్లో రేట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ బాడీ యూనిట్ అండ్ చూడడానికి కూడా చాలా కాంపాక్ట్ గా స్లీక్ గా ఉంది కదా. ఎస్, అండ్ వెయిట్ కూడా చాలా బాగుంది, అంటే బిల్ట్ క్వాలిటీ కూడా సూపర్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి స్ప్రే గన్ వస్తుంది అండ్ ఈ పైప్ వచ్చేసి 8 మీటర్స్ అవుట్లెట్ హోస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఫోమ్ స్ప్రే బాటిల్. సో మనం సోప్ వేసి మన కార్ ని క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ ఫోమ్ స్ప్రే బాటిల్ లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రే గన్ కి ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చారు. 1 ఇన్లెట్ ఫిల్టర్, 1 ఇన్లెట్ కనెక్టర్, 1 ట్యాప్ కనెక్టర్, 1 బకెట్ వాటర్ ఫిల్టర్. అంటే ట్యాప్ ని యూజ్ చేసేటప్పుడు ట్యాప్ కనెక్టర్ కనెక్ట్ చేసుకోవాలి. ట్యాప్ కాకుండా బకెట్ లో వాటర్ ఫిల్ చేసి కార్ ని క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ వాటర్ ఫిల్టర్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3 మీటర్స్ ఇన్లెట్ పైప్ ఇచ్చారు. మనకు కిందికి ఉన్న సైడ్ మనకు ఇన్లెట్ పైప్ వస్తుంది, అప్పర్ సైడ్ వచ్చేసి అవుట్లెట్ హోస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా ఫిట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. దీంట్లో మనకు 3 స్పీడ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ అడ్జస్టబుల్ నాజల్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి లో స్పీడ్, ఫోమ్ స్ప్రే కానీ డీప్ క్లీనింగ్ కి కానీ మనకు లో స్పీడ్ యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మీడియం స్పీడ్ ఫర్ రెగ్యులర్ క్లీనింగ్ అన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి జెట్ స్పీడ్. సో జెట్ స్పీడ్ వచ్చేసి చాలా స్టిక్కీ ఉన్న ఫ్లోర్స్ కానీ, చాలా డీటెయిల్ క్లీనింగ్ కానీ, అంటే కార్ లోపల ఉన్న ప్లేసెస్ కి చాలా జిగుటు పట్టిన డర్ట్ ఉంటే దాన్ని తీయడానికి ఇది జెట్ స్పీడ్ అనేది యూజ్ అవుతుంది. సో చూసారా కార్ ఎంత ఈజీగా ఎంత బాగా క్లీన్ అయిందో. సో ఇప్పటి నుండి ఏ కార్ వాషింగ్ షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, టైం కన్స్యూమింగ్ కూడా కాబట్టి టైం కూడా వేస్ట్ అవ్వదు. అంతేకాకుండా మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు, బికాస్ చాలా పోర్టబుల్ అండ్ చిన్న ప్లేస్ లో ఫిట్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ అగారో హై ప్రెషర్ వాషర్ ని నేను అమెజాన్ లో కొనుక్కున్నాను. సో వీటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఎస్, ఈ కార్ వాషర్ కి మనకు 1 year వారంటీ కూడా ఇచ్చారు. సో ఇంకేం టెన్షన్, సో కార్ అనేది మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి తొందరగా నేను సారీ కట్టుకొని మేకప్ వేసుకొని రెడీ అయిపోతాను, బికాస్ ముహూర్తానికి పెళ్లికి కూడా అందాలి కాబట్టి. హలో గైస్, సో మా ఆడపడుచు పెళ్లికి నేను రెడీ అయిపోయాను అండ్ ఈ రోజు నా లుక్ ఇలా ఉంది. సో ప్రాపర్ ఆథెంటిక్ తెలుగుంటి అమ్మాయి లాగా అండ్ ఐఎమ్ ట్రూలీ ఇన్ లవ్ విత్ దిస్ లుక్. సో నా మేకప్ కానీ, ఈ సారీ డ్రేపింగ్ కానీ అండ్ హెయిర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. సో చాలా అది జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అంటారు కదా, సో అలాగే అనిపించింది. అండ్ ఈ రోజు ఈ లుక్ చేసింది శ్రావ్య అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య. లైక్ చాలా హడావిడిలో మేము చేయించాము బట్ బ్యూటిఫుల్ గా లుక్ వచ్చింది. అండ్ తన పేజ్ పేరు మేక్ ఓవర్ బై శ్రావ్య పట్టపు. కింద తన్ని మెన్షన్ చేస్తాను డీటెయిల్స్, తన పేజ్ చెక్అవుట్ చేయండి అండ్ డూ కాంటాక్ట్ హర్. ఎలాంటి లుక్ అయినా అమేజింగ్ గా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య. సో మేము వెళ్ళేసరికి పెళ్లి స్టార్ట్ అయింది, కొంచెం లేట్ అయ్యాం మేము. పిల్లలతో ఎలా ఉంటుందో తెలుసు కదా, అండ్ పెళ్లి హడావిడంతా స్టార్ట్ అయిపోయింది. అండ్ చిన్నోడితో అసలు బిజీ ఉండడం వల్ల వానికి పాపం కొంచెం వెదర్ చేంజ్ వల్ల కాఫ్ అదంతా ఉంది కాబట్టి
స్టార్టింగ్ మూమెంట్స్ అన్నీ నేను అసలు అక్కడ ఉండలేకపోయాను, బట్ క్యాప్చర్ అయితే చేయించాను. సో క్యాప్చర్ చేయగలిగిన కాబట్టి మీతో పాటు నేను కూడా చూడగలుగుతున్నా. అండ్ ఎస్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ జీలకర్ర బెల్లం పెట్టడం. సో ఇది ఫస్ట్ టైంకి అయిపోతే పెళ్ళి అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో జీలకర్ర బెల్లం అనేది టైంకి పెడితే ముహూర్తంకి అయితే అన్నీ మంచిగా జరుగుద్ది అంటారు అని అనుకున్నట్టే అన్ని టైం కూడా జరిగాయి. సో ఇవే మన బ్యూటిఫుల్ మూమెంట్స్, ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకు గుర్తుండే మూమెంట్స్ ఇవే. మా పెళ్ళి అప్పుడైతే అసలు నా ఛానల్ లేదు, ఏవీ లేదు కాబట్టి నేను అసలు క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇవన్నీ మూమెంట్స్ అయితే నేను చాలా మిస్ అవుతాను. ఒక్కొక్క మూమెంట్ చూస్తుంటే నాకు మా మూమెంట్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. లైక్ బ్యూటిఫుల్ మూమెంట్స్ క్యాప్చర్డ్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్. అండ్ అత్తయ్య మామయ్య అందరు కూడా లైక్ చాలా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ, బికాస్ చాలా మంచిగా జరిగింది పెళ్ళి, టైంకి జరిగింది ముఖ్యంగా. సో టైంకి జరగడంతో పాటు అందరు ఆశీస్సులు ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ అమ్మమ్మలు, తాతలు, అత్తయ్యలు, మామయ్యలు, పెద్దమ్మలు, తాతలు అందరు ఉన్నారు. అందరు కలిసి మంచిగా దగ్గరుండి కూర్చొని పెళ్ళి జరిపించారు. మేమే అసలు పక్క నుండి అన్నీ చేయించాలి కానీ అసలు ఈ పిల్లలతోనే చాలా టైం అయిపోయింది అండ్ టైంకి పక్కన ఉండలేకపోయాను. బట్ మెయిన్ లాస్ట్ తలంబ్రాలు వేసే టైంకి మాత్రం నేను వచ్చేసాను. అంటే లాస్ట్ కాదు, ఆ తర్వాత కూడా ఉండే. సో తలంబ్రాలు వేసే టైంకి వచ్చేసాను అనమాట నేను. సో ఇన్వైట్ చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ దగ్గరున్న వాళ్ళందిట్లో ఫస్ట్ మన సీతక్క వచ్చారు, సో మినిస్టర్ గారు. సో చాలా హ్యాపీ అనిపించింది తను రావడం, మా ఆడపడుచుని వీళ్ళిద్దరిని బ్లెస్ చేయడము చాలా మంచిగా అనిపించింది. అండ్ హియర్ కమ్స్ తాలిబొట్టు. సో తాలికి అందరూ బ్లెస్ చేసి ఇద్దరు లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉండాలని అందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అండ్ అసలు నాకు ఈ మూమెంట్ చూస్తే మా ఇద్దరు పెళ్ళప్పుడు మూమెంట్ గుర్తొస్తుంది. విశ్వ అయితే ఇలా కింద టైమర్ పెట్టుకొని, అంటే ముహూర్తంకి కావాలి అని కింద అలారం పెట్టుకొని మరీ ఉన్నారు. సో టైంకి కట్టించినప్పుడు నేనైతే ఏడ్చేసాను. ఇవన్నీ మూమెంట్స్ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అండి. సో తలంబ్రాలు పోసేటప్పుడు మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. నేను అంటే పెళ్లిలో అరేంజ్ మ్యారేజ్ ఉంటే 100% కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, బికాజ్ రిధి ఫేస్ పైన, విశాల్ ఫేస్ పైన, ఇద్దరు ఫేస్ పైన నర్వస్నెస్ అనేది కనిపిస్తుంది. బట్ లవ్ మ్యారేజ్ ఉంటే అది కొంచెం నాకు అనిపించింది, బికాజ్ నేను ఫ్రమ్ దిస్ సైడ్ కాబట్టి, మాది లవ్ కమ్ అరేంజ్ కాబట్టి 100% వీ హ్యాడ్ అ లిటిల్ మోర్ బాండింగ్. దే ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, సో క్యూట్ టుగెదర్. ఎంత బాగున్నారు అసలు, చాలా చాలా బాగా అనిపించింది. నేను కంప్లీట్గా రిజాయిస్ అవుతుంటే అసలు ఆ మూమెంట్లో. అండ్ ఈ మూమెంట్ మా అప్పుడైతే చాలా ఎంజాయ్ చేసాము. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అని, వాళ్ళకు కూడా ఇది లైఫ్ లాంగ్ గుర్తుండాలని కొంచెం ఇలా అలా కొంచెం మస్తీ చేసామన్నమాట. అండ్ కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాం నేను మా ఆడపడుచు వాళ్ళ. సో పెళ్ళిలో ఒడిబియ్యం పోసేది, దాంట్లో నన్ను కూడా పోయమన్నారు. సో నేను నా ఆడపడుచుకి ఒడిబియ్యం పోస్తున్నాను. అండ్ మా ఆయన అయితే సూపర్గా కనిపిస్తున్నారు కదా అసలు. ఆ తర్వాత అందరు కలిసి దాండియా ఆడారు, అంటే కోలాలు అంటారు కదా ఇక్కడ.
సో మంచిగా దాండియా ఆడారు. అది కూడా నేను చేయలేకపోయాను, అది కూడా నేను మిస్ అయిపోయా. తర్వాత తొట్టెల ఇది ఇలా చేయడం చాలా బాగుంది, చాలా చూడడానికి కూడా చాలా బాగుంది. సో మంచిగా ఇద్దరికి సేఫ్ అండ్ హెల్దీ బేబీ పుట్టాలని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనుకుంటా అందరూ. అండ్ అందరూ మంగళహారతిలు ఇచ్చేసి ఆ తర్వాత నక్షత్రం చూపించడానికి తీసుకెళ్లారు. సో మా ఆయన అంటారు పెళ్లిలో లేనిది చూపించి అప్పటి నుండి ఇంకా చుక్కలు చూపిస్తూనే ఉంటారు మనకు అని. సో ఎవరు చుక్కలు చూపిస్తారో మీరే కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ మన పద్మారావు గారు వచ్చారు. సో తను కూడా వీళ్ళిద్దరిని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో ప్రతిసారి మా పెళ్లి నుండి ప్రతి ఈవెంట్లో మమ్మల్ని బ్లెస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మేము నక్షత్రం తను చూపిస్తున్నారు, మేము చూస్తున్నాము. అండ్ ఆ తర్వాత అందరు స్పెషల్ గెస్ట్స్ అందరూ వస్తూ ఉండే, బికాస్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయింది టైంకి కాబట్టి అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వడము. నెక్స్ట్ మన ప్రీతి అక్క వచ్చారు. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ప్రీతి అక్క, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఆడపడుచు. సో చాలా సంతోషంగా అనిపించింది. ఈ స్మార్ట్ జోడీ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలిసాం మేము. సో వీ స్టిల్ హ్యావ్ ద సేమ్ బాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ కమింగ్. అండ్ మా ఆయనకు చాలా క్లోజ్ అయిన ఒక వ్యక్తి అంటే మన మైనంపల్లి హనుమంతరావు అంకుల్. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ బ్లెస్సింగ్ అస్. మీరు ప్రతి ఫంక్షన్లో ప్రతి ఈవెంట్లో మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. అండ్ తన కొడుకు అసలు శివాంక్ అయితే మాకు చాలా చాలా క్లోజ్. సో దిస్ ఈజ్ అవర్ క్లోజ్ మూమెంట్స్. సో మేము ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మంచిగా టైం స్పెండ్ చేసి ఫుడ్ తినేసి వెళ్ళినందుకు ఇంకా సంతోషంగా అనిపించింది. తర్వాత వాసు అన్న వచ్చారు. సో వాసు అన్న విశ్వకి చాలా క్లోజ్ అనమాట. సో తన ఫస్ట్ సీరియల్ యువ సీరియల్ నుండి వాళ్ళిద్దరు క్లోజ్ అనమాట. అండ్ వెరీ వెరీ క్లోజ్ టు అస్ అండ్ అవర్ ఫ్యామిలీ. అండ్ తర్వాత మై స్పెషల్ వన్, మై ఫస్ట్ లవ్, మై ఫాదర్, మై పప్పా. సో ఆయనకి అక్కడ ఆర్కెస్ట్రా అరేంజ్ చేసామన్నమాట పెళ్లిలో. సో ఆర్కెస్ట్రా చూసి అసలు కంట్రోల్ అవ్వలేదు. అండ్ హీ ఆల్సో వెంట్ అండ్ టుక్ ద మైక్ అండ్ ఒక సాంగ్ పాడారు. సో నేనైతే ఈ సాంగ్ మాత్రమే క్యాప్చర్ చేయగలిగిన. బట్ తర్వాత గుమ్మాడి గుమ్మాడి అని పాట పాడారు. అసలు ఆ పాట ఎంత బాగా పాడతారంటే ఆ పాట వింటుంటేనే అసలు కండ్ల నుంచి ఇట్లా వచ్చేస్తుంటాయి నాకైతే. అండ్ హియర్ కమ్స్ అవర్ హోల్ అండ్ సోల్ బెస్ట్ ఫ్రెండ్ విశ్వాస్ జిగ్రీ దోస్త్ లోబో గారు. థ్యాంక్ యూ లోబో ఫర్ కమింగ్. అండ్ లోబో ఆల్వేస్ కమ్స్ మా అన్ని ఫంక్షన్స్లో, ప్రతి దాంట్లో లేట్గా వచ్చినా సరే వచ్చి బ్లెస్ చేసిపోతారు. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, విశ్వాది లోబో ఫ్రెండ్షిప్ ఎలా ఉండో మీ అందరికి తెలుసు, బిగ్ బాస్లో చూసారు. అండ్ బిగ్ లోబో కోసం కూడా డాడీ ఒక పాట పాడారు. యాక్చువల్లీ ద సాంగ్ వాస్ ఫర్ విశ్వ అండ్ లోబోస్ ఫ్రెండ్షిప్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కోసం డాడీ పాడారు సాంగ్. वो दिन कभी ना
సో పెళ్ళి అంతా చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది, అన్ని టైంకి జరిగాయి, అందరూ వచ్చారు అనుకున్న వాళ్ళందరూ. పెళ్ళి ఫినిష్ అయ్యాక మంచి పెళ్ళితో పాటు మంచి ఫుడ్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. సో పెళ్ళిలో ఫుడ్ బాగుంటే అన్నీ బాగా జరుగుతాయి. అండ్ థ్యాంక్ యూ మామయ్య, మహేష్ మామయ్య, చాలా మంచి ఫుడ్ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది నచ్చింది. అండ్ ప్రతి ఒక్క డిష్ కూడా చాలా అంటే చాలా యమ్మీగా చేశారు. సో మన పెళ్ళిలోనే అందరితో కూర్చొని తినే ఛాన్స్ దొరుకుతుంది. మళ్ళీ ఇంకా వేరే ఎవరి పెళ్ళిలోకి వెళ్ళినా ఎవరి ప్లేట్లు వాళ్ళు పట్టుకొని తింటారు. సో మేమందరం ఫ్యామిలీతో కలిసి మంచిగా ఫుడ్ అనేది కూడా ఎంజాయ్ చేసాము. సో పెళ్ళి కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అ ఉమెన్స్ లైఫ్ ఈజ్ లైక్ విదాయి, అప్పగింతలు అంటారు. సో చాలా చాలా డిఫికల్ట్ టైం అది. నేనైతే చాలా ఏడ్చాను. అసలు ఇంకా అంటే చాలా మటుకు కనిపించలేదు, పక్కకి వెళ్ళి ఏడ్చేసాను. బికాజ్ 100% ఏ ఆడపిల్లకైనా అది పెళ్ళి సంవత్సరం అయినా సరే, పెళ్ళి 50 సంవత్సరాలైనా సరే, అప్పగింతలు, ఆడపిల్ల ఇంటిని వదిలేసి అత్తయ్య గారి ఇంటికి వెళ్తుందంటే ఏడుపు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో నాకైతే నా మూమెంటే గుర్తొచ్చింది. లైక్ అసలు ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు లక్కీ, చాలా లక్కీ. రిద్ధి తన లైక్ అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గరే కాబట్టి చాలా లక్కీ. అసలు అందరు అదే అంటుండే, అమ్మ దగ్గరే కదా దగ్గరే. అది వింటే ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసింది, బికాజ్ నాకు చాలా దూరము. సో ముంబై నుండి హైదరాబాద్ ఆల్మోస్ట్ 750 కిలోమీటర్స్. సో ఒకటేసారి ఆ దూరం అనేది నాకు కంటి ముందు వచ్చేసింది. అండ్ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సో లైక్ అలా ఏం కాదు, విశ్వ అయితే చాలా అంటే చాలా బాగా బంగారంలా చూసుకుంటారు నన్ను. సో విశ్వ ఒక్కరే కాదు, ఇంట్లో అందరూ కూడా, అత్తయ్య మామయ్య అందరూ దే ఆర్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మీ లైక్ దేర్ డాటర్. బట్ ఎంతైనా సరే మమ్మీ డాడీని అయితే మిస్ అవుతాం కదా. సో ఆ ఫీలింగ్ అనేది లైక్ ఏది కూడా రీప్లేస్ చేయలేదు. అండ్ చెల్లెళ్ళు ఉన్నది కాబట్టి చాలా దగ్గరగా చూసుకోమని, ప్రేమగా చూసుకోమని విశ్వ అందరికీ, అత్తయ్య మామయ్య అందరికీ చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా మంచి ఫ్యామిలీ, చాలా బాగా చూసుకుంటారు, చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో వీ హ్యాడ్ స్మాల్ బాండింగ్స్ అన్నీ కూడా అరే అని మిస్ అవుతాము అన్నది ఒక ఫీలింగ్, ఒక సాడ్ ఫీలింగ్ అంతే. బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ రిద్ధి అండ్ విశాల్. చాలా చాలా హ్యాపీ, మంచిగా హ్యాపీగా కలకాలం ఇలాగే కలిసి ఉండాలని నాది, మా అందరిది బ్లెస్సింగ్స్. అండ్ వి జస్ట్ లవ్ యూ బోత్. అండ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో. అండ్ ఇది మా ఫ్యామిలీ, ఇది మా ఇంట్లో జరిగిన పెళ్ళి. అండ్ పెళ్ళిలో జరిగిన ప్రతి ఒక్క మూమెంట్ మీతో షేర్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ ఇలాగే నన్ను ఆశిస్తూ ఉండండి, ఇలాగే ప్రేమిస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మా ఆడపడిచేది ఈరోజు హల్దీ అండ్ పెళ్లి కూతురు అవన్నీ ఫంక్షన్స్ ఈరోజు ఉన్నాయి.
సో ఎంటర్ కాగానే ఫస్ట్ మా పెద్ద ఆడపడుచు కదా, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో ఇది ఇలా డెకరేట్ చేయడము ఇదంతా కూడా వెరీ న్యూ టు మీ, బట్